శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మదయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం నుండే మనకి అమ్మవారి గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే సాయంత్రం నుండే మనకి పాడ్యమి అనేది పెట్టేసింది. రేపు 8 గంటల వరకు పాడ్యమి ఉంటుంది. తదుపరి మళ్ళీ మనకు తిథి అనేది మారుతుందండి. చాలామంది అందుకనేసి ఈరోజు సాయంత్రం నుండే పూజ మొదలు పెట్టుకోవచ్చని చెబుతున్నారు. నాకు కూడా ఇంతకుముందే తెలిసింది. అందుకనే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇక్కడైతే నేను అమ్మవారిని చక్కగా ముస్తాబు చేసి కూర్చోపెట్టేసుకున్నాను. పూజ గది అంతా కూడా శుభ్రం చేసేసుకున్నానండి. మీరు చూస్తున్నారు కదా, అమ్మని చక్కగా అలంకరించేసి కూర్చోబెట్టుకున్నాను. నేను వారాహి అమ్మను కంచి కామాక్షి అమ్మ ప్రతిరూపంలోనే నేను ఆవాహనం చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు వారాహి అమ్మ చిత్రపటము అందరి అమ్మలతో కలిపి ఉందన్నమాట. చూస్తున్నారు కదా, అందుకనేసి నేను సపరేట్గా అమ్మని పక్కన పెట్టలేను. అందుకనేసని అమ్మ విగ్రహంలోనే నేను వారాహి అమ్మను ఆవాహనం చేసుకొనేసి ఈ గుప్త నవరాత్రులు అనేది నేను సాధన చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు వీడియో చేసేది ఎందుకంటే, మామూలుగా ఇప్పుడు చాలామంది అన్ని స్తోత్రాలు శ్లోకాలు అంటే పంచోపచార పూజలు ఇలా చేసుకోలేని వాళ్ళ కోసము నిత్య దీపారాధన చేసుకొని ఉదయం అంటే చీకటితో కానీ లేదంటే సాయంత్రం చీకటి పడిన తరువాత అంటే 6:30 తర్వాత నుంచి కానీ మనము అమ్మవారి నవరాత్రులు చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, సాధన చేసుకోవచ్చు. ఈ వీడియో కింద నేను PDF రూపంలో అమ్మను ధ్యాన శ్లోకము, అలాగే అమ్మ గాయత్రి వారాహి గాయత్రి మంత్రము, ఇంకా అష్టోత్తరాలు, వారాహి అమ్మ అష్టోత్తరాలు, ఇంకా అమ్మవారి వారాహి స్తుతి, ఇంకా చివరిగా కాలభైరవ అష్టకం. ఎందుకంటే మనము వారాహి నవరాత్రుల్లో ఖచ్చితంగా కాలభైరవాష్టకము చివరన చదువుకోవాలి. ఇది చాలామంది చెబుతున్నది. అందుకనేసి కాలభైరవ కాలభైరవ అష్టకం కూడా నేను కింద PDFలో ఇచ్చాను. మీరు PDF ఓపెన్ చేస్తే కనుక మీకు ఇవన్నీ కూడా ఉంటాయండి. చక్కగా డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని మీకు ఎంత ఫాంట్ కావాలంటే కూడా మీరు మార్చుకోవచ్చు. ఫాంట్ అది తీసుకునేసి మీరు జిరాక్స్ తీసుకునేసి పూజ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఇందులో ఇచ్చినటివి అష్టోత్తరాలు అయితే కనుక మీరు కుంకుమ పూజ కానీ లేదంటే పుష్పార్చనతో కానీ చేసుకోవచ్చు. లేదు మేము మామూలుగా అష్టోత్తరాలు చదువుకుంటాము అన్న వాళ్ళు కూడా చదువుకోవచ్చు. ఇందులో మీరు ఏది చదివినా కానీ చివరిగా మాత్రము కాలభైరవ అష్టకం మాత్రం కంపల్సరీగా చదువుకోండి. ఇంకా వచ్చేసి మనకి ఈరోజు సాయంత్రం నుండి మొదలు కాబోతోంది కదా, అంటే చెప్పుండేది వచ్చేసి జూలై 15 నుండి జూలై 23 వరకు మనకి గుప్త నవరాత్రులు వారాహిదేవి నవరాత్రులు వస్తున్నాయి అని చెప్పేసి. అంటే రేపు 15, ఇవాళ 14, అంటే సాయంత్రం 4 తర్వాత నుంచి మనకి పాడ్యమి అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈరోజు నైటే మనకి నవరాత్రులు స్టార్ట్ అనమాట. అందుకనేసని చక్కగా ఎవరైనా ముందుగానే శుభ్రం పరుచుకునేసి ఇల్లంతా కూడా ఇంకా పూజ గదిని అంతా శుభ్రం చేసుకునేసిన వాళ్ళు ఈరోజు సాయంత్రం నుండే పూజ అనేది ప్రారంభించుకోండి. చక్కగా మనస్ఫూర్తిగా శ్రద్ధగా అమ్మవారిని పూజ చేసుకుంటూ అమ్మవారి ఆశీర్వాదం పొందుదాము. ఇంకొక విషయం ఏమిటంటే, మనము లలితా సహస్రనామము డే బై డే కానీ రోజు ఒక నామము సాధన చేద్దాము అనేసి పోస్ట్ పెట్టాను కదా. అందులో చాలామంది మనకి వాట్సాప్ ఛానల్లో కానివ్వండి, మొన్న పోస్ట్ పెట్టిన దాంట్లో కానివ్వండి, రోజు మార్చి రోజు సాధన చేసుకుందాము అనే దానికే ఎక్కువగా రెస్పాన్స్ వచ్చింది. అందుకనేసని మనము రోజు సాయంత్రం 7 గంటలకి కదండి అంతకుముందు లైవ్ చేసుకుంటూ ఉన్నాము. అందుకని ఇప్పుడు నవరాత్రులు అయిన తర్వాత నుంచి మనము లలితా నామాలు అనేది సాధన చేసుకుందాము. మామూలుగా అయితే శ్లోకాలు యథావిధిగానే మనకి వీడియోస్ అనేది వస్తాయండి. శ్లోకాలు నేర్చుకుంటూ అమ్మవారి గురించి కూడా వారాహి అమ్మవారి గురించి కూడా కొంచెంగా తెలుసుకుంటూ, అంటే నేను తెలుసుకున్నది మీకు నేను షేర్ చేస్తానండి. ఇంక మరి ఉంటానండి. చక్కగా అమ్మవారిని అయితే ఇలాగా. ఇంకొకటి విషయం అండి, అఖండ దీపం పెట్టుకోవాలి, కలశం పెట్టుకోవాలి. అది ఆనవాయితీ ఉన్నవాళ్ళు చక్కగా పెట్టుకోండి. ఆనవాయితీ లేదు అయినా మేము పెట్టుకుంటాము అంటే కనుక చాలా నిష్టగా దానికి బ్రహ్మచర్యం పాటించడము, నేలపైన పడుకోవడము, అంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా పెట్టుకోవాలండి కలశము, అఖండ దీపము పెడితే కనుక. అందుకనేసని ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకోండి, లేదు అనుకున్న వాళ్ళు నిత్య దీపారాధన చేసుకుంటూ అమ్మవారిని పూజ చేసుకోవచ్చండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. ఉంటానండి.